నేనైతే వంకాయ కర్రీ చేద్దామని చెప్పేసి వంకాయలు రెడీగా పెట్టుకున్నానండి. ఈలోపు మా బాబు వచ్చి మమ్మీ వంకాయ కర్రీ వద్దు మమ్మీ, ఏదైనా ఫ్రై చేయవా డిఫరెంట్గా అనేసి అడిగాడు. పిల్లలు అడిగితే మనం చేయకుండా ఉంటామా? నేనైతే వంకాయ వెల్లుల్లి కారం చేసేద్దామని ప్రిపేర్ అయిపోయానండి. హలో అందరికీ, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ప్రాసెస్ చూసేద్దాం రండి. ఏం లేదండి, తగినంత ఆయిల్ వేసుకుని పోపు దినుసులన్నీ వేసిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసి కొంచెంసేపు వేయించేద్దాం. నెక్స్ట్ ఆనియన్స్ పచ్చిమిరకాయలు వేసి కొంచెంసేపు వేయించిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించేసుకోవడమే. అసలు ఎప్పుడు వంట చేయని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చండి ఈ వంకాయ వెల్లుల్లి కారం. అసలు మసాలాలు ఏమీ అవసరం లేదనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఆనియన్స్ పచ్చిమిరకాయలు వేగిపోయిన తర్వాత మన వంకాయ ముక్కలైతే నేనైతే ఒక 1/2 kg వంకాయలు తీసుకున్నానండి. సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసేసి ఒక 5 minutes మూత పెట్టి మగ్గించేసుకుందాం. ఇప్పుడు వెల్లుల్లి రెమ్మలు, మీ స్పైసీనెస్కి తగినట్లుగా కారం, కొంచెం పసుపు, కరివేపాకు వేసి గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం వంకాయ ముక్కల్లో కూడా కొంచెం పసుపు, సాల్ట్ వేసి ప్రాపర్గా మొత్తం కలిపేసుకున్న తర్వాత మళ్ళీ 2 minutes మూత పెట్టేసి మగ్గించేసుకోవడమే. చాలా అంటే చాలా సింపుల్గా చేయొచ్చండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం వెల్లుల్లి కారం కూడా యాడ్ చేసుకుని 2 minutes అలా ఫ్రై చేసుకుంటే మన వంకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. చాలా థ్యాంక్స్ అండి నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.